హృదయమా కలత చందకే లోక సాగరాయానమందునా నాథుడేసు నావలోన నడువగా ఈ గాలి వానలోన నావ మునుగునా ఈ గాలి వానలోన నావ మునుగునా ఓ నా హృదయమా కలత చందకే పరమపురికి పయనమేగినావని ఈ ధరణిలోన శ్రమలు రేగినాయని పరమపురికి పయనమేగినావని ఈ ధరణిలోన శ్రమలు రేగినాయని కృంగిపోయి భంగపడకు నాథుడేసు శృంగమంచు కృంగిపోయి భంగపడకు నాథుడేసు శృంగమంచు మదిని నీవు ప్రభుని నిలిపి సాగుమా వీడబోకు సహనము నీవెన్నడు వీడబోకు సహనము నీవెన్నడు ఓ నా హృదయమా కలత చందకే చింతవలదు సంతసంబునందుమా చంతనుండ నీదు యేసు నాథుడు చింతవలదు సంతసంబునందుమా చంతనుండ నీదు యేసు నాథుడు పందరంగమందు నీవు అలయబోకు పరుగిడంగ పందరంగమందు నీవు అలయబోకు పరుగిడంగ జీవ కిరీటంబు నీకు ఇచ్చుగా జయమునంద సడలిపోక సాగుమా జయమునంద సడలిపోక సాగుమా ఓ నా హృదయమా కలత చందకే ఈ లోక సాగరాయానమందునా నాథుడేసు నావలోన నడువగా ఈ గాలి వానలోన నావ మునుగునా ఈ గాలి వానలోన నావ మునుగునా ఓ నా హృదయమా కలత చందకే. ప్రవచన ఛానల్ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు. వాక్య పరిచర్యలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని మాటలు మాత్రమే మనకు వినబడాలి, మరి ఏ మాటలు కూడా మనకు వినబడకూడదు. ఎందుకంటే దేవుని మాటలు వినటం శత్రువుకి అస్సలు ఇష్టం లేదు. దేవుని మాటలు వినకుండా అనకుండా చేస్తూ ఉంటాడు. దేవుని మాటలు మాత్రమే మనం వినాలి, సాతానుడు మాటలు మనం వినకూడదు. కనుక దయచేసి ప్రార్థన పూర్వకంగా ఏకీభవించండి. దేవా, నాతో మాట్లాడండి. నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? నన్ను ఏం చేయమంటున్నారు? ఏం చేయొద్దు అంటున్నారు? ఎలా ఉండమంటున్నారు? ఎలా ఉండొద్దు అంటున్నారు అని ఆత్మీయంగా దేవుని వైపు చూద్దాం, మనుషుల వైపు మనం చూడొద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు నాయన. నీ ప్రియ కుమారుడు, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు. మరొకసారి ప్రవచన ఛానల్ ద్వారా మీ బిడ్డలందరినీ కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పుడు మాట్లాడబోయే మాటలన్నీ మీ నామ మహిమార్థం ఉంచండి. మాకు మేలుకరంగా, శత్రువుకు సిగ్గుకరంగా ఉంచండి. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, నొప్పించే మాటలు
విమర్శించే మాటలు రాకుండా కేవలం మా ఆత్మలకు మేలు కలిగించే మాటలు, మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే మాటలు మాత్రమే అందుబాటులో మాట్లాడుతూ కృప దయచేయండి. శరీరానుసారమైన మాటలు రాకుండా సహాయం చేయండి. మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులరా, మరొకసారి మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు మరి చదువుకుందాం. ఈ వచనాలు చదువుతుండగా దయచేసి జాగ్రత్తగా ఆ మాటల మీద ధ్యానం ఉంచండి, ధ్యాస ఉంచండి. ఎన్నిసార్లు విన్నా దేవుని వాక్యము అది మనకు ఆశీర్వాదకరమే కానీ కీడు చేసేది కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది 119 దావీదు కీర్తన 130 వచనంలో, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే, ది వెరీ ఎంట్రన్స్ ఆఫ్ ది వర్డ్. నీ వాక్యాలు అట్లా వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివి లేని వారికి తెలివి, వివేచన, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాయి. గమనించారా? దేవుని వాక్యాలు ఉంటే వెలుగు కలుగుద్దంట. ఆ వెలుగు ఏం చేస్తుందంటే తెలివి లేని వాళ్ళకి తెలివి ఇస్తుందంట. ఎంత గొప్ప మాట చూడండి. కనుక దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నా కూడా దేవుని వాక్యం ఉండేటువంటి ఆ నేచర్, స్వభావము లేకపోతే లక్షణం ఏంటంటే వెలుగు కలుగుతుందంట. ఆ వెలుగు ఏం చేస్తుందంటే తెలివి లేని వాళ్ళకి తెలివి ఇస్తుందంట. ఇది ఎంత గొప్ప మాట చూడండి. కనుక నాకు తెలివి రావాలి, నాకు జ్ఞానం కలగాలి అని మనం హృదయపూర్వకంగా ఆశించినట్లయితే దేవుని వాక్యాలు వినాలి. అప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. 2 రకాల మనుషులు, శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఇప్పుడు మళ్ళీ చిన్న టెస్ట్ మనకి, మనం ఆత్మానుసారులమా శరీరానుసారులమా మనకు మనమే టెస్ట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎగ్జామినేషన్. నేను శరీరసారుడిని అని నాకు ఎట్లా తెలుస్తుందంటే, ఇదిగో ఈ మాటలు వినబుద్ధి కాదు. ఎందుకంటే ఇది పొద్దాకి ఇదే చెప్తున్నాడు, ఇంకేం వాక్యాలు ప్రసంగాలు రావు గవ్వలు, గొప్ప గొప్ప మర్మాలు, సందేశాలు, ప్రవచనాలు ఏమేమో చెప్తాడనుకుంటే చెప్పినప్పుడల్లా ఇంక వేరే ఏం రానట్టు అలా కాదండి. ఆత్మానుసారులు ఆత్మకు సంబంధించిన విషయాలు వినడానికి ఆసక్తి చూపిస్తారు. శరీరానుసారులు వాళ్ళకి ఆసక్తి ఉండదు. కనుక ఇంకొక వాళ్ళు పెట్టినోడు చూద్దాంలే, ఇంకొకళ్ళు అయితే మంచి మంచి విషయాలు చెప్తారు. స్వస్థతల గురించి, ప్రాస్పరిటీ గురించి, శుభాల గురించి, మేలుల గురించి, సమస్యల గురించి, బాధల గురించి, కష్టాలు పోవటం ఎట్లా, బాధలు పోవటం ఎట్లా, పిల్లలు పుట్టడం ఎట్లా, పెళ్ళిళ్ళు కావటం ఎట్లా, పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే, ప్రమోషన్లు రావాలంటే, కోర్టు కేసుల్లో గెలవాలంటే ఏదో అలాంటివి చెప్పాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకున్న కష్టాలన్నీ పోతాయి, కోర్టు కేసులో మీరు గెలుస్తారు, పిల్లలు పుడతారు మీకు, లేకపోతే మీ పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు వస్తాయి, లేకపోతే ఎడ్యుకేషన్లో మంచి ర్యాంకులు వస్తాయి. ఏది సరిగ్గా చదివినా చదవకపోయినా, అక్కడ పరీక్ష సరిగ్గా రాయినా రాకపోయినా దేవుడు ఆశ్చర్యుడు కూడా, అద్భుతకరుడు కదా. మా పిల్లలు హై ర్యాంకులో పాస్ అయితే మంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఈజీగా గెడ్డాన్ అయిపోవచ్చు. అప్పుడు మంచి మంచి హై స్టేటస్లో ఉంటారు, విదేశాలకు పంపచ్చు. ఇలాంటివి చెప్పి ఆకర్షించవచ్చు. పరిశుద్ధుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని తీయటి మాటలు చెప్పి మిమ్మల్ని ఆకర్షించదలుచుకోలేదు, అట్లాంటి మాటలు నేను చెప్పను అంటూ ఒక చోట అంటాడు. దురద చెవులు కలిగిన వాళ్ళు అంట. దురద చెవులు కలిగిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధకులను పెట్టుకుంటారు. అంటే బాగా నవ్వించాలి, మధ్య మధ్యలో కథలు ఏమైనా చెప్పాలి అంటే వీళ్ళకి బోరు కొట్టకుండా. నేను అప్పుడప్పుడు మీటింగ్లు, గృహ మీటింగులకు అటుకొని వెళ్తూ ఉంటాను. యవనస్తులు, యవన పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు వస్తారు. పాటలు పాడినంతసేపు చక్కగా కూర్చుంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు, ఎంతూసియాస్టిక్, ఎనర్జెటిక్. పాటలు చాలా ఉద్రేకంగా ఒక రంగు ఉన్మాదం పుట్టినట్టు పాటలు పాడతారు. ఇప్పుడు ఫాస్ట్ గారు నిలబడి చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం, కళ్ళు మూసుకోండి అని ఆయన కళ్ళు మూసి తెరిచే లోపల ఈ వాయిద్యాలు వాయించేవాళ్ళు గమనించండి, నేను చెప్పే మాటలు అబద్ధం కాదు. ఈ పాటలు పాడిన వాళ్ళు అప్పటిదాకా ఆ యవనస్తులు వెళ్ళిపోతారు, ఏ భోజనం వంక మీదో, ఇక వాక్యం అయింది నాకు కనబడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు పాస్టర్ గారు ఎలాంటి వాక్యం వినబుద్ధి కాదు. కనుక ఆత్మానుసారులు దేవుని వాక్యం వినడానికే ఉద్యుక్తులు అవుతారు, ఉపక్రమిస్తారు,
చక్కగా వింటారు. ఆద్యంతం మొదలు నుంచి మొదలుపెట్టింది. ఎందుకంటే దేవుని వాక్యం వినేది దేవుని బిడ్డలేదు. వాక్యంలో ఒక చోట ఉంది మాట, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. దేవుని వాక్యంలో ఉందా మాట, దేవునికి సంబంధించిన వాళ్ళు దేవుని మాటలు వింటారు. అంటే దాని అర్థం ఏంటి, దెయ్యానికి సంబంధించిన వాళ్ళు దెయ్యపు మాటలు అయితే బాగా ఇష్టం. అప్పటిదాకా పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే బోరు కొట్టి కళ్ళు మూసి నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు తల్లులు. ఈయన గముక్కుని ఏం చేస్తాడంటే మా ఊరిలో ఒక ఆమె అని మొదలు పెడతా, అప్పుడు టక్కున నోరు మూత పడిపోతే కళ్ళు ఇంత లాభం తెరిచి వాళ్ళ ఊరిలో ఆమె ఏం చేసింది, ఎట్ట జరిగింది, ఎందుకు జరిగింది, మరి ఈ విషయాలన్నీ బైబిల్లో మాటలు కాదు కదా. అప్పుడు చక్కగా శ్రద్ధగా ఉంటారు. శ్రద్ధగా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, పాస్టర్ గారు ఏం చెప్పంటే భలే చెప్పాడు అంటారు. ఏంటి ఆయన చెప్పిన ఆ పెట్ట కథ లేకపోతే ఆ బోరు కట్టకుండా చెప్పిన కథ ఉంటుంది, అది మటుకు తూచా తప్పకుండా. ఎందుకంటే బాగా నవ్వించే మాటలు, నిద్రమత్తు పోగొట్టే మాటలు అందులో ఉంటాయి. బైబిల్ సంబంధించిన మాటలు ఉండవు, అవన్నీ చెప్తారు. తర్వాత ఆయన ఏం వాక్యం చెప్పారు, దేని గురించి చెప్పారు, అది మటుకు ఇది లోపల జారదు కదా. అందుకనే విత్తువాని గురించిన ఉపమానం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తాడు. విత్తువాడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడు. కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి అంట, కొన్ని విత్తనాలు రాతి నెలలో పడ్డాయి అంట, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి అంట. తర్వాత విత్తనాల సంగతి అట్టు పెడతాయి. ఈ 3 విత్తనాల యొక్క పరిస్థితి మనల్నే సూచిస్తూ ఉంటుంది. దారి పక్కన పడిన విత్తనాలు ఏంటంటే వాక్యం మీద శ్రద్ధ లేని వాళ్ళు వీళ్ళు, వాక్యం మీద ధ్యాస పెట్టిన వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళు ఉండగా చెప్పినటువంటి వాక్యం శత్రువు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. ఇక వాళ్ళలో వాక్యం నిలవదు. వాళ్ళు ఏం విన్నారో, ఆయన గారు ఏం చెప్పారో ఏం అంతుపొంతు ఏముండదు అందులో. రాతి నెలలో పడిన వాళ్ళు ఎట్లా అంటే కాస్తంత మన్ను ఉంటుంది, వాళ్ళు కొద్దిగా వింటారు దేవుని వాక్యం, విన్నదండి కొంచెం కాస్త పని చేస్తుంది. తర్వాత ఎండ కాస్తుందంట, అంటే ఎండ అంటే శ్రమలు బాధలు ఏమైనా సమస్యలు అభ్యంతరాలు వచ్చినప్పుడు ఆ వేరు ఎండిపోయి చెట్టు మాడిపోయినట్టుగా వాళ్ళలో పడిన ఆ వాక్యం ఫలించదు. ఇక ముళ్ళ పొదల్లోకి వచ్చేసరికి ఈ ముళ్ళు పొదలు ఏం చేస్తాయంటే ధనమోసము, ఐహిక విచారాలు, అది ఎట్లా ఇది ఎట్లా, ఏమవుద్దో, డబ్బులు ఎట్లా వస్తాయి, మరి ఇది ఎట్లా అవుతుంది, అన్ని లోకానికి శరీరానికి సంబంధించిన విషయాలు ముళ్ళులాగా ఈ విత్తనాన్ని గుచ్చి మొలవకుండా అణిచేస్తాయి ఇక ఫలించేటప్పుడు. కనుక ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు. కనుక ఇక్కడ మనం పరిస్థితి చేసుకుందాం, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం మరి మనలో ఫలిస్తుందా లేకపోతే అది మర్చిపోయి వదిలేస్తున్నాం. ఈ వాక్యమనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయమే మరి ప్రతి ప్రసంగంలో ప్రస్తావించడానికి కారణం ఏంటంటే తేపకొక వర్తమానం చెప్పి మార్చి వెరైటీలుగా వర్తమానాలు మార్చి ఇంట్రెస్ట్గా ఉండేలాంటివి చెప్పవచ్చు. కానీ ఏ వర్తమానం ఆ అంతటితో వెళ్ళిపోద్ది. ఒకవేళ నేను ఇదే రోమీయులకు రాసిన పత్రిక ఈ సంవత్సరం పాటు ఇదే చెప్పాను అనుకోండి, ఒకవేళ నేను చచ్చిపోయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ వాక్యాలు మనలో ఉండిపోతాయి. ఆ వాక్యాలు ఫలిస్తాయి. ఆ వాక్యం యొక్క సారాంశము మనలో అభివృద్ధి చెంది ఆత్మలో బలపడతాం. ఎందుకంటే ఆత్మానుసారమైన మనుషులంట ఆత్మకు సంబంధించిన విషయాల మీదే మనసు పెడతారు అంటాడు కూడా ఆయన పత్రికలు. ఆయన ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నా అంటాడు ఆయన. అంటే మనిషి ఆత్మలో వర్ధిల్లాలి, శరీరంలో వర్ధిల్లాలి అంటాం అనేది ప్రాముఖ్యత కాదు. ఈ శరీరాన్ని అంతా పెంచి పోషించినా ఒకనాటికి ఇది శుష్కించిపోక తప్పదు, బలం ఉడిగిపోక తప్పదు. రింకిల్స్ అంటారు, ముడతలు వచ్చేస్తాయి, ఆ గ్లామర్ అంతా తగ్గిపోద్ది. తర్వాత మరి రాలిపోద్ది, పువ్వు రాలిపోయినట్టు, ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్టు. ఇది శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. శరీరం బలపడింది అనుకోండి, శరీరం బలపడుతూ ఉంటే ఆత్మ బలహీనం అయిపోద్ది. ఆత్మ బలహీనమైతే శరీరానికి బలం ఎక్కువైపోయి శరీరం యొక్క ఆధిపత్యం డామినేషన్ ఎక్కువ అవుద్ది. శరీరం చెప్పినట్టు మనుషులు వింటారు. శరీరం చెప్పేటువంటి ఆ మాటలను చూశారు, చాలా చెడ్డవి, మనిషి జీవితాన్ని పతనం చేసేటువంటివి, మనిషి యొక్క ఆత్మీయ స్థితిని నాశనం చేసేటువంటివి. వాక్యంలో చూపిస్తాను. ఆత్మ శరీరానికి ఒకదానికొకటి విరోధం అంటూ అంటాడు భయంకరమైన మాట. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం దేవునికి అసహ్యం దేవునికి ఇష్టం లేదంట అసలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అదే అంటాడు ప్రభు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధన అనేది అది ఆత్మకు సంబంధించిన విషయం, శరీరానికి సంబంధించిన విషయం కానే కాదు. శరీరానికి సంబంధించిన ఆరాధన దేవుడు ఒప్పుకోడు. హీ డజంట్ అలో. మీకు చక్కగా అర్థం కావడం కోసం ఒక మాట చెప్తాను చూడండి. ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలకి 2 కొడుకులు పుట్టారు. పెద్దవాడి పేరు కయ్యను, చిన్న ఆయన పేరు హేబేలు.
కయ్యను అతను ఎంచుకున్నటువంటి ఆక్యుపేషన్ లేకపోతే జీవనోపాధి ఏంటంటే పొలం సేద్యం చేయటం. హేబేలు ఆయన ఎంచుకున్నటువంటి ఆక్యుపేషన్ జాబ్ జీవనోపాధి ఏంటంటే గొర్రెలు పెంచడం. సెలక్షన్స్ చూడండి, ఈరోజు విద్యార్థులు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ముందు ఇంజనీరింగ్ పోవాలంటే ఏం సబ్జెక్టులు తీసుకోవాలి, డాక్టర్ కోర్స్ పోవాలంటే ఏం సబ్జెక్టులు తీసుకోవాలి, లేదా సివిల్ ఎడ్యుకేషన్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్లో పోవాలంటే దాని సబ్జెక్టులు వేరే. అంటే ఇంటర్మీడియట్ దగ్గర వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సబ్జెక్టులు. దాన్ని బట్టి వాళ్ళ కెరీర్ ఎంచుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ని ఎంచుకుంటారు, భవిష్యత్తుని ఎంచుకుంటారు. వాళ్ళు మరి చివరాఖరికి వాళ్ళ గమ్యస్థానం చేరకుండా మధ్యలోనే వాళ్ళ జీవనయానం ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి కాదు నేను చెప్పేది. కయీను ఏబేలు యొక్క జీవిత విధానం ఎలా ఉంది చెప్పడం చెప్తున్నాను. కయీను పొలం సేద్యం చేసుకునేవాడు, వ్యవసాయదారుడు, ఫార్మర్. ఈ వాజ్ ఏ ఫార్మర్. ఏబేలు గొర్రెలు కాపరి, ఈ వాజ్ ఏ షెపర్డ్. ఆ గొర్రెలు తోలుకుపోయి అడవిలోనో అక్కడ చాలల్లోనూ మేపుకొని ఇంటికి తీసుకుని వచ్చేవాడు. వాళ్ళిద్దరి యొక్క ఒపీనియన్ ఒకటే గమనించండి, దేవుడి దగ్గరికి వెళ్దాము అని. మంచిది. ఈరోజు కూడా మారుమోసు పొందిన వాళ్ళు లేకపోతే శరీరానుసారులు ఆత్మానుసారులు ఇద్దరు గుడికి వెళ్తారు. వాళ్ళిద్దరు ఎయిమ్ ఒకటే, టు గో టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, టు వర్షిప్ గాడ్, టు ప్రే టు గాడ్, టు రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. మంచి ఉద్దేశం కదా. కయ్యను ఏబేలు కూడా అట్లానే దేవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్తూ కయ్యను ఒకటి తీసుకొచ్చాడు దేవునికి కానుక, హేబేలు ఒకటి తీసుకొచ్చాడు. దేవునికి కానుకలు ఎందుకండి ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలా. దేవుని వాక్యం ఏముందంటే వెండి నాది బంగారం నాది అని చెప్పాడు. ఆయన బంగారం ఆయనకి మనం ఇచ్చేది ఏంటి? ఆయన తీసుకోలేడా, లాక్కోలేడా? వెండి నాది బంగారం నాది అంటున్నాడు. ఇంకో చోట అంటాడు 1000 కొండల మీద పశువులు నావి అంటున్నాడు. 1000 కొండల మీద పశువులు అంటాయి. ఒక్కొక్క కొండ మీద చాలా వందల వేల పశువులు ఉంటాయి. ఇంకో చోట రాయబడింది భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. అంత గొప్ప దేవుడు. మనం ఇప్పుడు చూడండి, తాతగారు మనవరాలకో మనవడికో చిన్న అప్పచ్చో పప్పు ముక్కో బిస్కెటో ఏదో ఇస్తారు. ఆడ పిల్లలు తింటూ ఉంటారు. తాతగారు అడుగుతాడు, ఎవరు తెచ్చారమ్మా నీకు అని. వాళ్ళు తాతయ్య తెచ్చాడు అంది అనుకోండి మనవరాలు. తాతయ్యకి ఎంత సంతోషమో, ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాడు. అంటే నా గుర్తింపు ఉంది వీళ్ళల్లో. ఆ బిస్కెట్ ఎవరు తెచ్చారో దే హ్యావ్ రికగ్నైజ్డ్ ది గివర్. చాలా సంతోషం అయిపోతాడు తాతగారు. తర్వాత ఏమంటాడు వెంటనే, నాకు చిన్న ముక్క పెట్టమ్మా. అంటే వాళ్ళ ఒపీనియన్ అట్లా వాళ్ళ యొక్క సమర్పణ డెడికేషన్ ఎట్లా ఉంది, కమిట్మెంట్, అది టెస్టింగ్ లాంటిది అనమాట. దేవుడు కూడా దేవుని ప్రజల్ని నా బిడ్డలకి నా మీద ఎంత ప్రేమ ఉంది చూద్దాం అని చెప్పేటువంటి టెస్ట్లో ఈ కానుక సమర్పణ ఒకటి. ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తాతయ్య చిన్న ముక్క పెట్టమ్మా అనగానే వాళ్ళు ఇంత ముక్క గమనించారో ఎప్పుడైనా, వాళ్ళు తీసేది ఎంత అండి, వాళ్ళ చేతులంతా చిన్న ముక్క తీసి తాతయ్యకి ఇస్తాడు. తాతయ్య చేతులు పెట్టుకుని నోట్లో పెట్టుకుని తింటాడు. కడుపు నిండిపోతుంది. చిన్న ముక్క ఆయన పొట్టలో పడంగానే చాలా ఫుల్ అయిపోద్ది. అంటే అంత దేవుడు కూడా తన బిడ్డల పట్ల మరి అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. కనుక దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుని పట్ల మనకున్నటువంటి అవగాహన, అభిప్రాయం, సమర్పణ, ప్రేమ అక్కడ అర్థమవుతుంది. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. హిందువులైతే పొలం, పుష్పం, పత్రం, తోయం, వీటిలో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఫలం, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఒక ఫలం ఉండాలి, పండు. ఫలం, పుష్పం, పూలు కూడా తీసుకెళ్తారు. గమనించండి, ఫలం, పుష్పం ఈ రెండు దొరకలేదనుకోండి, పత్రం, కొన్ని ఆకులు, మామిడాకులు లేకపోతే మారేడాకులు అందులో బుట్టలో పెట్టుకొని తీసుకెళ్తారు. ఇవేమి దొరకలేదనుకోండి, ఫలం దొరకలే, పుష్పం దొరకలే, పత్రం దొరకలే, తోయం అంటే కనీసం నీళ్ళనే తీసుకెళ్ళాలి దేవుడి దగ్గరికి. ఉట్టి చేతులతో వెళ్ళకూడదని. మనం వెళ్తాం దేవుని పెట్టి, క్రైస్తవులు ఎట్లా వెళ్తాం, మందిరంకి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని రావాలి. మెయిన్ బైబిల్ తీసుకొని వస్తుంటే దారిలో చూసి ఎవరైనా నవ్వుతారనో సిగ్గు అయిపోయి బైబిల్ పట్టుకు రావడానికి చాలా సిగ్గు అయిపోద్ది. కొంతమంది దాపెట్టేస్తారు. నేను యవనస్తుడుగా ఉన్నప్పుడు చిన్న గిద్దు బైబిల్ అనేంత బైబిల్ ఉండేది. అది వెనక బ్యాక్ పాకెట్లో పెట్టుకునేవాడిని. ఆ చర్చిలోకి వెళ్ళి అప్పుడు పాస్టర్ గారు చెప్పేటప్పుడు ఆ చిన్న బైబిల్ ఎవరు కనబడదుగా, అందులో ఇంగ్లీష్ నాకు వచ్చి చావదు. కాకపోతే జనాల ముందు షో అనమాట బైబిల్ చూస్తున్నట్టు. ఇప్పుడు ఇంకా మారిపోయింది. ఇప్పుడు మోడర్న్ యుగం కదా, సెల్ ఫోన్లు తీసుకెళ్తున్నారు, బైబిల్ తీసుకెళ్తున్నా. ఆ సెల్ ఫోన్లు ఓపెన్ చేసుకొని ఇది నా దగ్గర ఉంది సెల్ ఫోన్, వాక్యం చూసుకుంటూ ఉంటాం. మందిరానికి సెల్ ఫోన్లు తీసుకెళ్ళటం కరెక్ట్గా చెప్పాలంటే కరెక్ట్గా తీసుకెళ్ళక్కర్లేదు. ఇక్కడ కయ్యను హేబేలు, కయ్యను పంట పొలంలో పంట తీసుకెళ్ళి దేవునికి ఇవ్వ చూశాడు. హేబేలు కొవ్విన గొర్రె పిల్లల్లో ఒక శ్రేష్టమైన దాన్ని
తీసుకొని వచ్చి అర్పణ ఇచ్చాడు. అక్కడ రాయబడి మా బాధకరమైన విషయం ఏంటంటే దేవుడు కయ్యూనుని అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఈ డిడ్ నాట్ కేర్ ఫర్ ది ఆఫరింగ్ దట్ వాజ్ ఆఫర్డ్ బై కాయిన్. ఈ డిడ్ నాట్ కేర్ ఫర్ కాయిన్ ఆల్సో. కాయిన్ కూడా లెక్క పెట్టలే. నువ్వు వద్దు, నీ అర్పణ నాకు వద్దు. చాలామంది దేవుని బిడ్డలు అనుకుంటారు, గుడికి వచ్చేవాళ్ళు నేను వందలు లేదా వేలు దేవునికి ఇస్తున్నాను అనుకుంటారు. అది అపోహ మాత్రమే. దేవుడు అంటాడు, నీ డబ్బులు నాకు ఎందుకువా, నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు నాకు. ఆ సంగతి మనకు అవగాహన లేదు. వీళ్ళు అనుకుంటారు మేము ఇచ్చేసాములే, పాస్టర్ గారి చేతులు పెట్టలేదు, ఆ చందా డబ్బాలు వేసాం, దేవుడు మమ్మల్ని అనుగ్రహించాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనుకునేది. అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు ముందు ముందు తెలుసుకుంటాం. అయితే ఏబేలు తెచ్చినటువంటి అర్పణని దేవుడు అంగీకరించాడు. ఏబేలుని అతని అర్పణను దేవుడు అంగీకరించినట్టుగా చూస్తున్నాం. ఏబేలు ఏం తీసుకొచ్చాడు? గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. కయ్యను ఏం తీసుకొచ్చాడు? ఆ పంట పొలాల్లో ఆ పండినటువంటి ఆ పనలు తీసుకుని వచ్చాడు. ఇప్పటికీ వ్యాఖ్యానకర్తలు కానీ అడిగేవాళ్ళు కానీ కయ్యను ఏం పాపం చేశాడు, ఏబేలు ఏం పుణ్యం చేశాడు? కయ్యను పంటలోనూ తీసుకొచ్చాడు, ఏబేలు గొర్రె పిల్లలో తీసుకొచ్చాడు. కయ్యను చెడ్డవాడని లేకపోతే పాపాత్ముడని అట్లాంటి విషయాలు ఏమి లేవు. అతను పొలం పని ఎంపిక చేసుకున్నాడు, ఇతను గొర్రె పిల్లలు ఎంపిక చేసుకున్నాడు. ఇతని ఆఫరింగ్ని ఎందుకు దేవుడు తిరస్కరించాడు? చాలా తర్జన భర్జనలు, చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా డిస్కషన్స్. అయితే నాకు తెలిసిన అర్థం ఏంటంటే దేవుడు ఆదాముని పండు తినొద్దని చెప్పాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు ఆదాం. అప్పుడు దేవుడు ఏమన్నంటే, నువ్వు నా మాటను అతిక్రమించావు, నా ఆజ్ఞను జవదాటావు కనుక నిన్ను బట్టి, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ యూ, నిన్ను బట్టి నేను ఈ నేలను శపిస్తున్నాను. అది నీకు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిపిస్తుంది. నువ్వు సేద్యం చేసి నీరు పెట్టి దాన్ని పంట పండించుకుని చెమట కార్చుకొని నీ బతికిన దినాలు అన్నీ కూడా నీ ప్రయాసది. ఆనాటి నుండి టు దిస్ వెరీ మూమెంట్, ఈ క్షణం వరకు ఈ భూమి శపితమైన భూమి. ఇవ్వకుండా నాకు 100 ఎకరాలు ఉన్నాయి అనుకోవచ్చు, 100 ఎకరాలు ఆసామి, నీకున్న 100 ఎకరాలు శపితమైనవి. శపితమైన దానిలోంచి కయ్యని తీసుకొచ్చాడు. దట్ వాజ్ ఏ కర్సడ్ ఆఫరింగ్, శపితమైన అర్పణ అది. అందుకని అతను ఎంపిక చేసుకున్నది శపితమైన దాన్ని ఎంపిక చేసుకున్నాడు, శపితమైన దాన్ని అర్పించాడు. అందుకని శపితమైన దాన్ని ఎంపిక చేసుకున్న అతన్ని, శపితమైనటువంటి అర్పణ తెచ్చిన అతన్ని నేను తిరస్కరిస్తున్నాను. ఇంతటితో ఆపుదాం, మళ్ళీ కలుసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత కొనసాగిద్దాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, దేవుని వాక్యాలు వినేవాళ్ళు ఆత్మానుసారులు, శరీరానుసారులైన అంశం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మేము చదువుకున్నాం. కయ్యని అర్పణ ఎందుకు మీరు తిరస్కరించారు, ఏబేలు అర్పణ ఎందుకు తిరస్కరించారు? ఏబేలు ఎన్నుకున్నది శ్రేష్టమైంది, కయ్యని ఎంపిక చేసుకున్నది శపితమైంది. మా జీవితాల్లో కూడా మేము నీకు ఇచ్చే కానుకలు అవి ఎట్లా తీసుకొచ్చాం? దొంగతనం చేసినవా, లంచాలు తీసుకొని వచ్చినవా, లేకపోతే సరైన లెక్క చూపించకుండా దశంభాగాలను తీసుకుని ఇస్తాం. అవి కరెక్ట్ దశంభాగాలు కానే కాదు. అననీయ సప్పిరాలకు లాగా కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకొచ్చి నాయన వారి దయనీయమైనటువంటి మరణాన్ని చూసినట్టుగా మేము చూస్తున్నాం. కనుక ప్రభు మీరు మా అర్పణ ఎలా ఉండాలంటే ఆత్మతో సత్యంతో ఉండాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మీరు చెప్పినట్టుగా మేము అర్పించేటువంటి ఆరాధన ఆత్మకు సంబంధించిందే ఉండాలి, శరీరానికి సంబంధించిందిగా ఉండకూడదు. శరీరానికి సంబంధించిన దాన్ని మీరు అంగీకరించరని ఈ మాటల ద్వారా మేము తెలుసుకున్నాం. ఈ వాక్య వెలుగులో మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మేము ఇంకనూ కొనసాగిస్తుండగా వచ్చే వర్తమానం వరకు మీ కాపుదల భద్రత అనుగ్రహించింది. ఈ మాటలు ఎవరు మర్చిపోకుండా మరలా వచ్చే వర్తమానానికి ప్రజలందరూ రావడానికి అనేక ఆత్మలతో, వేల కొలది ఆత్మలతో, లక్షల కొలది ఆత్మలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. ఆయన ఆత్మలను నడిపించండి మీ రక్షణ వెలుగులోకి. మీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు, అందరికీ వందనాలు. వలదురా
పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. సోదరా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. పాపగరళమును పాయసమేయని భ్రాంతి నుందేవురా, శోకతిమిరం చేరువ నీకు శాంతి దొరకదురా. పాపగరళమును పాయసమేయని భ్రాంతి నుందేవురా, శోకతిమిరం చేరువ నీకు శాంతి దొరకదురా. లోకడంబములు ఎండమావులే, లోకడంబములు ఎండమావులే, ఎదురయ్యే నీకు గండాలే, ఎదురయ్యే నీకు గండాలే. సోదరా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. పాప ఫలితం మరణం సున్నా, పతనం చెందేవురా. ఆరని అగ్నిలో ఆహుతి అయ్యేవు, ఆదుకొనరెవ్వరు. పాప ఫలితం మరణం సున్నా, పతనం చెందేవురా. ఆరని అగ్నిలో ఆహుతి అయ్యేవు, ఆదుకొనరెవ్వరు. తీరని వేదన తప్పదు నీకు, తీరని వేదన తప్పదు నీకు, నీ బ్రతుకంతా కన్నీరే, తీర్చేవారెవరు ఉండరురా. సోదరా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం.